పరిచయం చేసుకుని ఆయన గురించి మనం ఆలోచించబోతున్నాం. 605 నుంచి 562 అంటే 43 సంవత్సరాలు పరిపాలించాడు బబులోను రాజ్యం నెబుకద్నెజరు. అయితే నెబుకద్నెజరు గురించి మనకి ఈరోజు విలువైన పాఠాన్ని మనం ఆలోచిస్తూ ఆయన గురించి చెప్పబడినటువంటి ఆయన రాజ్యం ఎలాంటిదో అని చెప్పబడ్డానికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, ఏహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇప్పుడైతే దేశాలన్నిటిని నా దాసుడైన బబులోను రాజుకు నెబుకద్నెజర్ అని ఎందుకన్నాడు అని చెప్తానని చెప్పాను మీకు. అన్యరాజుని ప్రభువు నమ్ముకునేటువంటి నెబుకద్నెజర్ని దేవుడు నా దాసుడని ఎందుకన్నాడు అని మనం బాగా ఆలోచించినప్పుడు, ఎందుకు అన్నాడు అని అన్నప్పుడు ఇశ్రాయేల్ ఎవరు కూడా దేవుని మాట విననప్పుడు ఇశ్రాయేలులందరినీ కూడా నాశనం చేయడానికి లేతే వాళ్ళకి గుణపాఠం నేర్పించడానికి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని దేవుడు వాడుకోబోతున్నాడు. వాడుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా నెబుకద్నెజర్ని మలుచుకోబోతున్నాడు. అందుకనే నా దాసుడని ఏం చేశాడు? పిలిచాడు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి నన్ను దేవుడు అభిషేకించాడని ఒక అన్యరాజు కూడా అంటాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఎండింగ్ వచనంలో చూస్తే ఒక మాట మనం చూస్తున్నప్పుడు లాస్ట్ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం లాస్ట్ వచనం. అంతటా దానియేలు రాజుని వద్ద మనవి చేసుకొనగా 2వ అధ్యాయం లాస్ట్ వచనం, మొదటి అధ్యాయం లాస్ట్ వచనం చదవండి. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. దానియేలు ఎప్పటిదాకా ఉన్నాడంటే బబులోను రాజ్యంలో కోరేసు రాజు ఎప్పటి వరకు మొదటి సంవత్సరం పరిపాలించాడో అప్పటి వరకు దానియేలు జీవించాడు. అంటే బబులోను రాజ్యంలో రాజులు మారుతూ వచ్చారు. కరెక్ట్గా కోరేష్ పరిపాలన మొదటి సంవత్సరం వచ్చేంత వరకు కూడా దానియేలు గారు ఉన్నాడు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు బాగా ఆలోచిస్తే ఈ కోరేష్ గురించి ఏమని మాటలు చెప్పబడతాయంటే, యెహోవా దేవుడు ఈ కోరేష్ రాజుని ఏం చేశాడంట? అభిషేకించాడు. నన్ను అభిషేకించింది యెహోవా అని కోరేష్, లేకపోతే నేను అభిషేకించినటువంటి కోరేష్ అని దేవుడు అంటాడనమాట. అంటే అన్య రాజులను కూడా దేవుడు ప్రేమిస్తాడు, ప్లస్ వాడుకుంటాడు. మీకు మంచి ఉదాహరణ ఒకటి చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అబీమెలెకు 9వ అధ్యాయంలో, తర్వాత సమూయేలు గ్రంథం కూడా ఒక మాట ఉంటుంది. దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చి అని ఉంటుంది. దేవుని దగ్గర నుంచి ఏమొచ్చంట? దురాత్మ. దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా అనే విషయాన్ని మొన్న మాట్లాడుకోవడం జరిగింది. ఉంటాయా ఉండవా చెప్పండి? ఉంటాయా దేవుని దగ్గర దురాత్మలు? చెప్పాలి. ఉంటాయా ఉండవా? ఉండవు. మరి దేవుని దగ్గర నుంచి దురాత్మ సౌలు మీదకి వచ్చింది అని ఉంటుంది. దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ అబీమెలెకు ఫ్యామిలీ మెంబర్స్ మీదకి, ఆ ఊరు వారి షేకెం ఊరు వారి మీదకి వచ్చారని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఇప్పుడు ఫరో ఉన్నాడు, ఐగుప్తు రాజు ఫరో. ఏం చేశాడు? నా నామ ఘనత కొరకు ఆయన ఏం చేసుకున్నాడు? పుట్టించాను అన్నాడు. అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అనమాట. వాడుకోవడానికి వాళ్ళ వీళ్ళని లేదు. మాట అంటే ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడో వాడుకుంటాడు. అందుకునే నెబుకద్నెజరు నా దాసుడు అని పలికాడు. ఆ నెబుకద్నెజరుకి నేను ఈ దేశాలన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పాడు ఇర్మీయా 27:6లో. అంతే కదా, 27:6 మొత్తం ఇచ్చేస్తున్నాను, మొత్తం అన్నీ ఇచ్చేస్తున్నాను, జంతువులను కూడా నెబుకద్నెజరుకి అప్పగించేస్తాను అన్నాడు దేవుడు. దేవుడు అప్పగిస్తేనే ఏ దేశాన్నైనా ఏ అధికారైనా పరిపాలించగలడు, లేకపోతే పరిపాలించలేడు. ఇశ్రాయేల్ ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదు గనుక నెబుకద్నెజరుకి ఇశ్రాయేల్ని అప్పగించాలని నెబుకద్నెజరుని దేవుడు ఏం చేస్తున్నాడో వాడుకోబోతున్నాడు. ఒకసారి యెషయా గ్రంథములో నెబుకద్నెజరు కంటే ముందు
39వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 39వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో నెబుకద్నెజరు కంటే ముందు ఏ రాజులైతే ఇటువంటి పరిపాలన చేశారో అనేటువంటి విషయాన్ని మనం చదివినప్పుడు మొదటి వచనంలో, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోత్పలదాను. చాలు, ఎవరంటే అతను ముందు వీళ్ళు ఎవరంటే నెబుకద్నెజరుకు ముందు బబులోన్ని పరిపాలించింది. ఇప్పుడు నెబుకద్నెజరు పరిపాలనలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశాడు అనమాట. ఎంత డెవలప్ చేశాడంటే రాజ్యాన్ని, ప్రపంచంలో ఒకనాడు ఒక వింత, చెప్పండి ఏంటది, వేలాడే ఉద్యానవనాలు, వేలాడే తోటలు కట్టించి గొప్పవాడిగా ఆ రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఇంకా రాజ్యాన్ని నెబుకద్నెజరుకి దేవుడు అప్పగించినప్పుడు అలా బలపరుచుకుంటూ 2 రకాలుగా పోలుస్తాడు అన్నమాట. ఒకటి సింహం వంటి రాజు, రెండోది గొప్ప పక్షిరాజు. అయ్యే ఇందాక మీకు రెఫరెన్స్లు చెప్పాను, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనమును, తర్వాత యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి విధానాలు ఏంటంటే, అతని రాజ్యం ఎలాంటిదయ్యా అన్నప్పుడు, ఎలాంటిదంటే అతని రాజ్యం సింహం వంటిది, సింహం వంటి రాజ్యం, సింహం వంటి రాజ్యం. ఇంకా గొప్ప పక్షిరాజు అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ నెబుకద్నెజరు ఏం చేస్తారంటే, ప్రపంచాల దేశాలను పరిపాలించిన ఈ రాజు, మీరు చూసుంటారు సినిమాల్లో, రాజుల సినిమాల్లో వాళ్ళకున్న రాజధానిలో పెద్ద శిఖరాలు కడతారు, బాగా ఎత్తుగా శిఖరాలు కడతారు. అంత ఎత్తు శిఖరాలు కట్టి అక్కడి నుంచి లోకమంతటిని కనిపించే దూరం, కనుచూపు మేర కనిపించేదంతా కనిపించేలాగా ఎత్తైన శిఖరాలు కడతారు. ఆ ఎత్తైన శిఖరాలు కట్టి ఎవడైనా రాజ్యంలో ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోతుంటే వాడిని షూట్ చేసి బాణాలతో చంపడానికి, ఏదైనా శత్రు సైన్యం వచ్చి మన రాజ్యం మీదకి వస్తుందంటే చూడడానికి ఎత్తైన శిఖరాలు, బలమైన శిఖరాలు కడతాడు ఈ నెబుకద్నెజరు. మాట్లాడుతూ ఏమంటాడంటే, కనిపించేటువంటి, మీరు బాగా ఆలోచించండి, దేని కళ్ళకు ఈ లోకం బాగా కనిపిస్తుంది? ఒకసారి మనం విన్నాం ఒకరింటికాడ, పక్షిరాజు అలా పైకి వెళ్ళిపోయి అలా లోకాన్నంతటను చూస్తుంది. ఈ బబులోను రాజు కూడా తన కట్టినటువంటి గోపురాలను ఎవరైనా ఎక్కు చూస్తే ఆ రాజ్యం అంతా కనపడుతుంది అనమాట. అంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేశాడు. ఎవరు? ఈ నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చేసి అదే మాట్లాడతాడు. మీరు ఆ 2 మీరు చదువుకోండి, చదువుకున్న తర్వాత మీకు అర్థమవుద్ది. తర్వాత తన తండ్రి ఎవరంటే నెబుపులాసర్ అనమాట. అతని తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతని తండ్రి చనిపోయిన తర్వాత ఇతను సేనాధిపతిగా ఉండి రాజు అవుతాడు. ఇతను రాజు అయిన తర్వాత తన రాజ్యాన్ని బలపరుచుకుంటూ ఎంతెలా బలపరిచాడంటే, ఇతను రాజ్యాన్ని చూసి అవతల రాజు ఎవడైనా సాష్టాంగ పడిపోయి, నీతో నేను యుద్ధానికి రాను బాబు, నా ప్రజల్ని, నా భార్య బిడ్డల్ని నీకు అప్పగించేస్తానని రాజుని చూస్తే భయపడిపోయేలాగా తన రాజ్యాన్ని బలపరిచేశాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరుని దేవుడు అవకాశం ఇచ్చాడు, బలపరిచిన తర్వాత యోషియా గారి కాలంలో, ఏ కాలంలో? యోషియా గారి కాలంలో యోధా రాజులకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అదే 39వ అధ్యాయం. వార్నింగ్ ఇచ్చి, మీరు నా మాట వినకపోతే, ఆ 39వ అధ్యాయంలోకి వచ్చి యెషయా గ్రంథంలోకి వచ్చి 39వ అధ్యాయంలోకి వచ్చి యెషయా గ్రంథంలోకి వచ్చి మీరు నా మాట వినకపోతే, 5వ వచనం చదివినప్పుడు ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చు దాన్ని పెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు మాట వింటలేదని చెప్తున్నాడు. నీదంతా ఎక్కడ పట్టుకెళ్ళిపోతారంట? బబులోను పట్టణం తీసుకెళ్ళిపోతారంట.
ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే ఒక భయం ఉంటుంది మనకేంటి తెలుసా? మన దేశం మీద కానీ, వేరే దేశాల మీద కానీ, ఏ దేశం దాడి చేస్తే ఉన్న దేశాలన్నీ నాశనం అయిపోతారో, ఏ దేశం దాడి చేస్తే, ఏ దేశం దాడి చేస్తే అమెరికా దేశం ఏ దేశం మీద దాడి చేసినా ఆ దేశం ఏమైపోద్ది? ఓడిపోద్ది, నాశనం అయిపోద్ది. ఎందుకని? అంత బలమైనది. అగ్ర ఆ, అలా అగ్రరాజ్యం బబులోను రాజ్యం వార్నింగ్ ఇస్తూ మాట్లాడు. అదే కాకుండా మీరు చూడండి, మరియు నీవు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం బబులోను రాజు నగరమునందు నపుంసకులుగా చేసుకున్నటకే తీసుకుని పోతారు. ఇది ఎవరి కాలంలో చెప్పిన ప్రవచనం ఇది? బబులోను రాజు అయినటువంటి ఎవరంట? బాలదాను కుమారుడను మెరోదెకల్బదు దాని గురించి ఆయన ఉన్న కాలంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఈవేళ చనిపోయిన తర్వాత నెబుకద్నెజరు రాజు అయ్యాడు. తర్వాత 605లో ఈయన వచ్చాడు ఫామ్లో, నెబుకద్నెజరు. ఇతను ఫామ్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడిచ్చిన ప్రవచనం ఏదైతుందో, ప్రవచనం మనకు ఒకటి తెలిసి ఆలయనగా శిశువు మనకు ఇదే అంటాం. కానీ నాశనం చేసేది కూడా ప్రవచించేవాడు, మేలుకరమైనది కూడా దేవుడు ఏం చేశాడు? ప్రవచించేవాడు. ఈ ప్రవచనం ఎవరి కాలంలో నెరవేరిందయ్యా అన్నప్పుడు, ఎవరి కాలంలో నెరవేరిందన్నప్పుడు నెబుకద్నెజరు కాలంలో. నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేశం వస్తాడు, ముట్టడి వేస్తాడు. 3 దఫాలుగా 3 సార్లుగా ఇశ్రాయేలుని చెరకు తీసుకెళ్ళిపోతాడు. మొట్టమొదటగా ఇశ్రాయేలుని చెరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత షడ్రకు, మేషకు, అబేద్గోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసుకెళ్ళిపోతాడు అన్నమాట చెరకి. వీళ్ళని తీసుకెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలులు దేవుడు కట్టిన మందిరాన్ని పడగొట్టించేస్తాడు. అదే దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం చోటు చేసుకుంటుంది. ఒకసారి మనం చూద్దాం. తెలిసిన వారికి పర్లేదు, కొత్తగా వింటున్న వారికి అర్థం కావడానికి. నెబుకద్నెజరు రాజు వచ్చి వీరందరినీ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విధానంలోనికి తీసుకెళ్తాడని మనం ఆలోచించినప్పుడు అండి, 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడ యెరూషలేము 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనం నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చాడు. యెహోయాకీము కాలంలో నెబుకద్నెజరు వచ్చాడు, వచ్చి ముట్టడి వేసేసి ఇశ్రాయేలులందరూ కూడా చాలామంది నాశనం చేసేసి, సిద్కియా కాలం వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు ముట్టడేసి 3వ సంవత్సరాన పట్టుకుపోతాడు అనమాట. సిద్కియా కూడా కళ్ళు పీకేసి ఆ పట్టుకుపోతూ యెరూషలేము మందిరాన్ని కాల్చేసి, ప్రజల్ని చంపేసి, పేదవాళ్ళని, పొలాలు పండించే వాళ్ళని తప్ప కనమ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు, మందిరాన్ని కూడా తగలబెట్టేసి. ఇది నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయిన సందర్భం. ఇలా వెళ్ళిపోతూ దానియేలు గారిని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోతాడు. దానియేలు గారిని కూడా చెరలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు, దానియేలు గారిని చెరలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత దానియేలు గ్రంథం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4 అధ్యాయాల్లో ఈ నెబుకద్నెజరు కోసం ఉంటుంది. ఇతను వెళ్ళిపోతూ ఎలా నాశనం చేసేసాడని మనం బాగా ఆలోచించినప్పుడు ఇప్పుడు చదువుదాం. 18 మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనున్నదేమి, రాజు నిధుల్లోన్నదేమి, అధిపతుల నిధుల్లోన్నదేమి దొరికినదంతయు కూడా ద్రవ్యమంతయు బబులోను తీసుకుని పోయాను. అది కాకుండా కల్దీయుల దేవుని మందిరమును, చూడండి, కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నిటినీ కాల్చేసి దాని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తుగా పాడు చేసి ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోను తీసుకుని పోయెను. చూడండి, రాజ్యము పారసీకుల రాగు వరకు, ఇందాక మనం పారసీక రాజు మరి గురించి కోరేసి చదివాం. కోరేషు చేతిలోకి రాజ్యం వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. దాన్నే 70 సంవత్సరాలు అంటారు. ఇప్పుడు ఇలా నాశనం చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు పాడైపోయి దేవునికి మొరపెడుతున్న సందర్భంలో దేవుడు ఆలకించట్లే. ఇలా 70 సంవత్సరాలు గడిచింది. ఇలా 70 సంవత్సరాలు గడుస్తున్న మధ్యకాలంలో జరిగిందే
దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, యిర్మీయా గ్రంథం. ఈ 3 గ్రంథాలు బబులోను రాజ్యం స్టార్ట్ అయ్యి బబులోను రాజ్యం ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ 3 గ్రంథాలు ఏం చేయబడి తెలుసా, రాయబడినాయి. అందుకని ఇతని చరిత్ర మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతుందంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు గురించి మనకు అర్థం కావాలంటే మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు మనకు బయటపడతాయి. 1వ అధ్యాయంలో 1వ వచనంలో యెహోయాకీము ఏలుబడిలో చూసారా, ఇందాక మనం చదివాం కదా యెహోయాకీము అని. సంవత్సరమున బబులోను రాజుగా నెబుకద్నెజరు యెరూషలేము దానికి ముట్టడి వేశాడని ఇందాక చదివాం కదా దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో. అదే ఇది. ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రభు యోధా రాజు యెహోయాకీమును దేవుని మందిరం శేషించిన ఉపకరణమును రాజు చేతకు అప్పగించాను కనుక చూసారా, దేవుడు ఎవరికి అప్పగించేశాడంట? మందిరాన్ని, మందిరంలో ఉన్న వస్తువులను, మనుషులను దేవుడు ఎవరికి అప్పగించేశాడంట? ఎవరికి అప్పగించేశాడు? నెబుకద్నెజరుకి అప్పగించేశాడు. బాగా ఆలోచించండి, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మందిరం, ఈలోక మందిరం ఏదైనా, ఆ మందిరములో సేవకుడు సరిలేకపోయినా, సేవకుడిని బట్టి విశ్వాసులు చెడిపోయినా, మొత్తం అందరూ చెడిపోయినట్టు కనపడితే ఆ మందిరాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వేరే వాళ్ళకి అంటే అన్యుల చేతికి అప్పగిస్తాడని ఇశ్రాయేలుకి అర్థం కావడానికి చెప్తున్నాడు. అక్కడ వాడు వచ్చాడు, మందిరంలో ఉపకరణాలన్నీ, విలువైన వస్తువులు అన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళందరినీ చెరక తీసుకెళ్ళిపోయిన తర్వాత మనం చదువు 39వ అధ్యాయ గ్రంథంలో కొంతమందిని నపుంసకులుగా చేశాడు. నపుంసకులుగా చేయడం అంటే మగతనం లేకుండా మనుషుల్ని మార్చేయడం చిన్నప్పుడు. అలా మార్చేయబట్టినటువంటి విధానంలో షడ్రక్ మేషక్ అబేద్గోలు కూడా ఒకవేళ ఉన్నారు, ఒకవేళ అతను మార్చేశాడో లేదా అక్కడికి వీళ్ళు నపుంసకులుగానో వెళ్ళారో బైబిల్ చెప్పబడలేదు. కానీ కొన్ని గ్రంథ రచయిత బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం ఏంటంటే వారిని చేశాడు, నపుంసకులుగా చేశాడు అని కొంత సమాచారం ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్గోల్ని, దానియేలుని. కొంత సమాచారం ఏమైనా ఉంటుందంటే వాళ్ళు నపుంసకులుగానే పుట్టారు అని కూడా ఉంటుంది. ఏదేమైతేనే ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే మంచి వారిని, జ్ఞానంగా ఉన్నవారిని యూదుల్లో నుంచి తీసుకురండి అని చెప్పినప్పుడు 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో రాజు చూడండి, నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలు రాజ్య వంశములలో ముఖ్యులై లోపము లేని వారి, సౌందర్యము గల, సకల విద్యత ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరమందు నిలవదగిన కొంత బాలను రప్పించండి, కల్దీల విద్య వాళ్ళకి నేర్పండి. కల్దీల విద్య వేరేగా ఉంటుంది. మనం గత వారం విన్నాం కల్దీలు అంటే ఏంటి, షేనార్ అంటే ఏంటి, బాబిలోన్ అంటే ఏంటి, ఈ పట్టణాల గురించి విన్నాం. ఇప్పుడు కల్దీల విద్య వీళ్ళకి నేర్పాలి. ఎవరికి? షడ్రక్ మేషక్ అబేద్గోలు, దానియేలుకి. వీళ్ళని ఫస్ట్ వీళ్ళ పేర్లు మార్చేస్తారు. అక్కడ మీకు తెలుసు వీళ్ళ పేర్లు, ఇవి మనం పలుకుతున్న వీళ్ళ పేర్లు కాదు, వాళ్ళ దేవత పేర్లు పెట్టేస్తారు వీళ్ళందరికీ. తెలిసిందే, చదువుకోండి. అంటే వాళ్ళు పూర్తిగా టోటల్గా వీళ్ళని మార్చేయాలని ప్లానింగ్ చేస్తూ, దేవుడికి వ్యతిరేకం చేయాలని ప్లానింగ్ చేస్తూ కల్తీల విద్య అభ్యసించినప్పుడు ఏమంటాడంటే రాజు అంటాడు, వీళ్ళకి నేను తినే భోజనం పెట్టండి అంటాడు. ఎవరికి? అందరికీ, వీళ్ళకి, నపుంసకులకి. అప్పుడు దానియేలు అంటాడు, నేను తినను, అపవిత్రమైంది నేను తినను అన్నప్పుడు నపుంసకుల అధిపతి అంటాడు, అయ్యో రాజు మిమ్మల్ని తినమన్నాడయ్యా, మీరు తినకపోతే నన్ను చంపేస్తాడంటే, లేదు మాకు కొన్ని కావాలని చెప్తాడు. కొన్ని కావలసినప్పుడు అవి తీసుకొచ్చిస్తారు. దేవుని చిత్త ప్రకారంగా చెరలో ఉండి కూడా దేవుని కొరకు తూచా కూడా చిన్నది విషయంలో కూడా తప్పిపోకుండా బ్రతికే విషయంలో, మాట విషయంలో కూడా తప్పిపోకుండా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు తెలుసా? ఎవరు? నపుంసకులుగా ఉన్న దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్గోలు. వాళ్ళ జీవితాల్లో సుఖాలు లేవు, సంతోషాలు లేవు, మనకులాగా మ్యారేజెస్ లేవు, మనకులాగా బిడ్డలు లేరు, మనకులాగా సుఖ సంతోషాలు లేవు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే షండుడి జీవితం ఎలా ఉంటుంది? మీరు బాగా ఆలోచించండి.
మనకైతే పెళ్లి కాకపోతే పెళ్లి కావాలని, పెళ్ళి అయితే పిల్లలు కావాలని ఉంటాం. కానీ ఒక భక్తులు వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే జీవితంలో వీళ్ళకి సంతోషం, సుఖం లేదు. అయినా సరే తినే తిండి విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా అపవిత్రమైన మేము తినమంటారు వాళ్ళు. అప్పుడు అధిపతి అంటాడు ఏమంటాడంటే, సరే మరి రాజు నన్ను చంపేస్తానంటే, ఏం పర్లేదు నేను అడిగింది తీసుకురా అంటే అడిగింది తీసుకొస్తారు. రాజు ఎదుటికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా అందముగా పుష్టిగా కనపడతారు. ఇదంతా మొదటి అధ్యాయంలో మనకి ఏం చేస్తుందో తెలుసా, చోటు చేసుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉంటుంది. మొదటి అధ్యాయంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్గోల సందర్భం అంతా బాగానే ఉంటుంది. నెబుకద్నెజరు కూడా బాగానే ఉంటుంది. రెండో అధ్యాయంలోనికి వెళ్ళేటప్పుడు మొదటి వచనంలో నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున చూడండి ఏం చేశాడంట, కలగంటాడు 2వ అధ్యాయంలో. ఈ కళ ఏంటి అన్నది మీకు అందరికీ తెలుసు. ఏంటి కళ ఏంటి, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. అతను కలగంటాడు, కళను మర్చిపోతాడు, కళభావం కూడా మర్చిపోతాడు. ఇప్పుడు బబులోనులో ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరు వాళ్ళు, జ్ఞానులు, కలభావాలు చెప్పేవాళ్ళు, వాళ్ళందరినీ పిలిపిస్తాడు. అందరిని పిలిపించి ఇదిగో నేను ఒక కలగన్నాను, దానికి అర్థం చెప్పండి అంటాడు అనమాట. నేను కలగన్నాను, దానికి అర్థం చెప్పండి అంటే, సరే రాజా మేము చెప్తాము, అర్థం చెప్తాము అంటారు. సరే అయితే చెప్పండి అంటే, మీరు ఏం కలగన్నారో మాకు చెప్పండి అని అన్నప్పుడు అంటాడు, నేను కళ మర్చిపోయాను. నేను కళ మర్చిపోతే ఏం చెప్తామండి. నేను మొన్న ఒక డ్రెస్ వేసుకొచ్చాను, ఆ డ్రెస్ పేరు ఏంటని అని అడిగాం అనుకో, ఎవరిని, చర్చికి వేసుకోవచ్చు. నువ్వు ఎక్కడికో నిడదోలు పెళ్ళికి వెళ్ళావు, నీ ముఖం తెల్లనోళ్ళని అడుగవు, నేను మొన్న చర్చికి ఏ డ్రెస్ వేసుకెళ్ళని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారు వీళ్ళు అంటారు, కళ మర్చిపోతే దాన్ని మీరు ఏదైనా కలగంటారు. కొంతమంది దర్శనాలు వచ్చి నాకు చెప్తారు, అప్పుడు దాన్ని వివరించుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్తాను. కానీ దగ్గరకు వచ్చి నేను దర్శనం వచ్చింది మర్చిపోయాను ఏదో ఒకటి చెప్పండి అంటే నేనేం చెప్తాను. కానీ కరెక్ట్గా చెప్పాలి, కొద్దిగా చెప్పినా నీకు గుర్తొచ్చేద్ది. ప్లీజ్ దాన్ని కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, భావం చెప్పాలన్నప్పుడు వాళ్ళు అంటారు, భూమి మీద ఇది ఎవడో చెప్పలేడు బావా, అసలు ఎవడు వల్ల అవ్వదు ఇది, కళ మర్చిపోయావా ఎంత గొప్పోడు. మనల్ని అయితే ఏమంటారు, మా రాశి ఫలాలు చెప్పండి అంటారు. సరే నీ పుట్టిన డేటు అవి అన్నీ చెప్పు అంటే, మర్చిపోయానండి అని. మీ అమ్మ పేరు మర్చిపోయానండి, మీ నాన్న పేరు మర్చిపోయానండి, మీ ఊరు మర్చిపోయాను, నీ పేరు మర్చిపోయాను, అయితే చచ్చిపో అంటాడు. ఇంకా జాతకం చెప్పేవాడు. మనం ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాడికి, అయితే అప్పుడే మనకేం చెప్తాడు, జాతకం చెప్తాడు. ఇప్పుడు రాజు కోపం వచ్చింది. ఎవరో చెప్పరా, పందిల్లా తింటారా, నా రాజ్యంలో అంతా దోచుకుంటారా, అది ఇది చెప్పేసి నన్ను పొగిడేసి అయ్యి తింటారా, అయితే ఎవడో ఉండకూడదు, అందరినీ చంపేమంటాడండి. ఏంటాడన్నా, ఇది ఎక్కడ న్యాయం అండి బాబా, ఇది ఎక్కడ న్యాయం, చాలా ఘోరం. ఎవడు నా కళ చెప్పకుండా, దాని అర్థం చెప్పకుండా, నా మనసు బాధలో ఉంది, నేను దుఃఖంతో కృంగిపోతున్నాను, మానసిక బాధలో చచ్చిపోతున్నాను, ఆ కళ అయితే నన్ను భయపెట్టింది, ఎందుకు భయం వచ్చిందో తెలియదు, దాని భావం మీరు చెప్పకపోతే చచ్చిపోతారని మొత్తం అందరినీ, జ్ఞానులందరినీ, వాళ్ళతో పాటు వీళ్ళని కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు అనమాట. ఎవరిని, షడ్రక్, మేషక్, అబేద్గోలు. అప్పుడు ఒకరినొకరిని చంపడానికి పట్టుకుని వెళ్తున్న సందర్భంలో దానియేలును కూడా చంపేయాలని చూస్తారు. అక్కడ చూద్దాం అన్నమాట. 2వ అధ్యాయము 2:13 జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును చూడండి తన స్నేహితులను చంపేయడానికి వచ్చారు. వీళ్ళని ఏం అడగలేదు. చూడండి, చంపేయడానికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ చంపేలాం, తల పైకి ఎత్తండి, పీక్కోసేద్దాం, లేకపోతే చంపేద్దాం, లేకపోతే తగలబెట్టేద్దాం అని రెడీ అయిపోయారు. ఎవరిని, దానియేలుని. చూడండి ఎంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వాలు. అప్పుడు దానియేలు అంటాడు, దానియేలు గారు అంటారు, అప్పుడు దానియేలు బబులోనున్న జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు నద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతిని అర్యోకును అడుగుగా,
అర్యోకు ఆ సంగతి దానియేలుకి చెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావం తెలియజేయుటకి తన సమయం దయచేయమని రాజును బతిమాలుకుంటాడు. ప్లీజ్ కొద్దిగా సమయం దయచేయండి అని. ఎవరి ప్రాణం కాపాడుకోవడానికి? అందరి ప్రాణాలు కాపాడడానికి. చూడండి, అప్పుడు దానియేలు గారు వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు. దానియేలు గారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ కళ, ఆ భావాన్ని దేవుడు దానియేలుకి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు అనమాట. అప్పుడు ఈ రాజు దగ్గరికి వచ్చి, నెబుకద్నెజరు దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు నెబుకద్నెజరు అంటాడు, ఏంటి బావ నువ్వు చెప్తావా? కలభావం చెప్తావా? దర్శన భావం చెప్తావా అంటే, రాజా చెబుతానని మనందరికీ తెలిసింది చెప్తాడు. బంగారమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమను గురించి చెప్తారు. చదువుదామా 2వ అధ్యాయము 31 రాజా తాము చూచుచుండగా 30 చదువుతాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనను తాము తెలుసుకున్న నిమిత్తం అది నాకు బయలుపరిచాడు. మీరు ఏడుస్తున్నారు మనో దుఃఖంతో. నాకు దేవుడు బయలుపరిచాడు, అది మీకు చెబుతాను వినండని ఆ కళ అని చెప్తాడు. చూడండి, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ మీకు కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరు ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమును, దాని రొమ్మును భుజములు వెండియు, దాని ఉదరము తొడలు ఇత్తడవియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములు ఒక భాగము ఇనపదియు ఒక భాగం మట్టిదై ఉండెను. మరియు చూడండి, ఇలా ఉంది. తలేమో చెప్పండి బంగారం, రొమ్మునేమో ఏంటంట భుజములు వెండి, నెక్స్ట్ తొడలను ఎత్తడివి, దాని మోకాళ్ళు ఇనపవి, పాదముల కొరకు భాగము ఇనపై మట్టిది. ఇలా ఉంది ప్రతిమ. మీకు కనపడింది నిజమంటే అవును దానియేలు, పెద్ద ఆకారం కనపడింది దానియేలు, నిజమే దానియేలు. అయితే బాగా ఆలోచించండి అని చెప్పి ఆ బంగారం ఎవరో కాదు మీ రాజ్యం అని చెప్తాడు. ఆ రెండో రాజ్యం ఎవరో కాదు మీ తర్వాత వచ్చే రాజ్యం అని చెప్తాడు. ఆ వెండి, ఆ ఇనుము కూడా, ఆ మట్టి కూడా తర్వాత వచ్చే రాజ్యాలు, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు. ఈ రాజ్యాలు ఎలాగున్నవి? కానీ చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి దాన్ని ఏం చేసింది? తుత్తినీలుగా చేసేసిందని, విరగగొట్టేసింది, నాశనం చేసేసిందని కలభావం చెప్పేటప్పటికి నిజంగానండి నెబుకద్నెజరు ఏం చేస్తాడో తెలిసే కాళ్ళకి దండం పెట్టేస్తాడు. ఎవరికి? ఇది మీకు అంతా తెలుసు కాబట్టి నేను 2Kకి వెళ్ళిపోతున్నాను. ఈ కళంతా అద్భుతంగా వివరించేటప్పటికి అయ్యో బాబు నీ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడుకి విశ్వాసవా అని దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకుని మాట్లాడుతాడు. చూడండి 2వ అధ్యాయము 45 చేతి సహాయము లేక తీయబడిన రాయి, ఆ రాయి ఇనుమును ఇత్తడిని తమను చూచితిరే. చూసారా? మీరు అవన్నీ పగలగొట్టేసింది కదా రాయా, మీరు చూశారు కదా అని చెప్పి ఆ రాజ్యాల గురించి వివరించి ఒక మాట చెప్తాడండి. 44 ఆ రాజుల కాలం చూడండి 44 ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దాని ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. చూడండి, ముందు చెప్పిన రాజ్యాలంటే ఆ రాజ్యం నాశనం చేసేద్దే. ఆ 4 రాజ్యాలు, 5వది రాయి కూడా రాజ్యం అని ఈ రాజ్యాల గురించి వివరించేటప్పటికి నిజంగా షాక్ అయిపోతాడు. ఏంటనుకుంటున్నారు మీరు? దానియేలు అక్కడ ఏం చెప్పాడనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాడంటే సింపుల్గా మీకు అర్థం కావడానికి, ప్రపంచాన్ని దేశాలను పరిపాలించే రాజ్యాలు ఏవైతే ఉన్నావో ఈ రాజ్యాలన్నిటిని తలదన్నే రాజ్యం వస్తుంది, క్రీస్తు రాజ్యం. అదే ఆయన రాజ్య సువార్త. అది వచ్చినప్పుడు రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, ఆ రాజ్యం శాశ్వతం ఉంటుంది. అది పొందుకున్న వారికి తప్ప ఎవరికి తెలియదని దానియేలు ప్రభు గురించి చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ వివరణ అంతా చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయి నిజంగా ఏం చేస్తాడో మనం ఆలోచించినప్పుడు 46 అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యం ధూపములు అతనికి చూసారా, ఇతని దేవుడు దానియేలు సామాన్యమైనవాడు కాదు. ఇతని దేవుడు, ఇతను పూజలు చేయండి, దానియేలుకి పూజలు చేయండి, అర్పణలు ఇవ్వండి అని ఆజ్ఞాపించేశాడు. చూడండి, ఆశ్చర్యపోయాడు నెబుకద్నెజరు. అంటే దేవుడు కార్యాలు అంత ఆశ్చర్యంగా ఉంటాయి, అంత ఆశ్చర్యంగా ఉంటాయి. చూడండి, నా దాసుడని నెబుకద్నెజరుకి దేవుడు తన గురించి గొప్పతనం గురించి చాటుతున్నాడు, కొద్దిగా అర్థమయ్యేలాగా తెలియజేస్తున్నాడు. ఆ కళ రప్పించింది దేవుడే, ఆ కళను మరిపోయింపజేసింది దేవుడే, తన కళ భావాన్ని తెలియజేయడానికి దానియేలు గారిని వాడుకున్నది కూడా దేవుడే. దానియేలుకి నమస్కారం చేస్తారంట, సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్యం ధూపం అతనికి సమర్పించి ఆజ్ఞాపించి. చూసారు, వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఇదిగో చాలా గొప్ప దేవుడు, వీళ్ళు నమ్ముకున్న దేవుడు అని ఇక్కడ ఒక రకంగా ఎవరు తెలుసుకుంటాడో తెలుసా? నెబుకద్నెజరు తెలుసుకుంటాడు. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది దేవుని గొప్పతనం తెలుసుకుని ఆయన మర్చిపోతారు, దేవుడు చేసిన అద్భుతాలు చూసి ఆయన మర్చిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఇలా తెలుసుకున్నాడు, 2వ అధ్యాయంలో ఇలా తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ 48లో అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద, చూసారా, బబులోను రాజ్య సంస్థాన అధిపతి సంస్థానం అంతటి మీద అధిపతిగా బబులోను జ్ఞానులందరిలో ప్రధానుగాను. చూసారా, చెరకెళ్ళిన దానియేలుని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుడు వాడుకుంటే ఎక్కడైనా నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దానియేలుని చూడండి, అతను షండు, నపుంసకుడు, మనకలాగా పెళ్లి చేసుకోవాలని కానీ ఇంకా రకరకాల శారీరక సంబంధమైన ఆలోచనలు ఉండవు. ఒకవేళ ఉన్న ఆలోచనలు రానివ్వరు. దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు నిలబడుతున్నాడు, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని గబగబా ప్రార్థన చేసుకోవాలని మనకు చెబుతున్నాడు. ఆ ప్రార్థన చేసుకోగానే దేవుడు గొప్పతనం తన ద్వారా చెప్పాడు. మనం కూడా మన మాటల్లో ఎవరితోనో మన మాటలు మంచిగా ఉండాలండి, మంచిగా ఉండాలి మన మాటలు. ఈ లోకములో మంచిగా బ్రతికే వాళ్ళని ఎవరో ప్రేమించరంట. ప్రేమిస్తారా? మంచిగా బ్రతికే వాళ్ళని మంచిగా కూడా ఎవరో ఉండనివ్వరంట. అవును కదా? కానీ దేవుడు చూస్తాడు. ఇదంతా 2వ అధ్యాయంలో చోటు చేసుకున్నది. తర్వాత అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్గోను వారిని బబులోను సంస్థానాలు విచారకర్తగా నియమించిన. అయితే దానియేలు రాజు సన్నిధిని, అంటే చూడండి, రాజు పక్కనే ఉంటున్నాడు. ఎవరు? ఫస్ట్ రాజు అన్నాడు, రే నేను తినే భోజనం పెట్టండి అలాగే అన్నాడు. దానియేలు అన్నాడు, అపవిత్రమైన భోజనం నాకు వద్దు అన్నాడు. బాగా సీఎం గారితో కలిసి భోజనం చేయడం నీకు కావాలా టేబుల్ మీద అంటే మీరు ఏం చేస్తారు? శివరైనా పర్లేదు, ఉత్తన్నం వేసినా పర్లేదు, ఏం చేస్తాను? కూర్చుంటానంట. దానియేలు కోరుకోలే, కానీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అక్కడ పెట్టాడు. ఇప్పుడు 3వ అధ్యాయం మనకు తెలిసిన సందర్భం ఏంటంటే, నిమ్రోదు మనం విన్నాం, విగ్రహాలను దేవుళ్ళని తయారు చేయడంలో చాలా ముఖ్యులు ఎవరన్నా మనం విన్నాం? నిమ్రోదు అని విన్నాం. ఇప్పుడు వాళ్ళ పితరులను జ్ఞాపకం చేసుకుని ఒక బంగారు ప్రతిమను నిలబెడతాడు 3వ అధ్యాయంలో. నిలబెట్టి ఎవడైతే దీనికి మొక్కడో చెప్పండి, వాడిని ఎక్కడ వేయాలంటాడు? అగ్నిగుండంలో వేసేయాలంటాడు. మామూలు కాదు ఇది. మనం ఏదో అనుకుంటాం ఇప్పుడు మనకేదో భావ స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది, ప్రతి ఓ దేశానికి రాజ్యాంగం ఉందని మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. రాజ్యాంగంలో నాకు ఇన్ని హక్కులు ఉన్నాయి, ఇది ఇలా ఉండాలి అని చెప్పుకుంటాం. అప్పుడు రాజు ఏది చెప్తే ప్రజలందరూ ఏం చేయాలి? అదే చేయాలి. ఈ 3వ అధ్యాయంలో ప్రతిమన చేసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలని చెబితే వీళ్ళు ఏమంటారు తెలుసా? మొట్టమొదటిగా అగ్రరాజ్యం, ప్రపంచాన్ని గడగడలించే రాజ్యం మాట వినకుండా దేవుడు మాటకు నిలబడతారు రెండోసారి వీళ్ళు. ఎవరు? ఇదంతా 3వ అధ్యాయంలో చోటు చేసుకుంటుంది.
ఈ 3వ అధ్యాయంలో చోటు చేసుకున్నప్పుడు దానియేలు గారిని తనతో పాటు ఉన్నవారిని రాజు వస్తాడు. దేవుడు అంత గొప్పతనం కూడా చూసి, ఎరా దానియేలుని దగ్గర పిలుస్తారు. చాలామంది దానియేలు అంటే గెట్టినోళ్ళు, మాకంటే ఈడు గొప్ప స్థానంలో ఉన్నాడు, ఆయన ఎలాగైనా పడగొట్టేయాలి, వాళ్ళని ఎలాగైనా దోషిని చేసేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దానియేలు మీద సమాచారం చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. యెరూషలేము వైపు ముఖం తిప్పి ఏం చేస్తున్నాడో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ కిటికీ యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేసుకున్నాడు. బాబు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పెట్టిన ప్రతిమకి ఏం చేసలేదు, మొక్కట్లేదని చెప్పినప్పుడు రాజు నెబుకద్నెజరు పిలిచి వార్నింగ్ ఇస్తాడండి. ఎవరికి? నా ఆజ్ఞ ఒకటే బయలుదేరింది, దేశాల్లో ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ వినాలి, నేను చెప్పిన దానికి గంట కొట్టగానే నమస్కారం పెట్టాలి. నువ్వు పెట్టనన్నావంటే ఏంటి, అగ్నిగుండంలో పడేస్తాను అన్నా సరే ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? దానియేలు విన్నాడా? వినలేదు. విన్నప్పుడు అగ్నిగుండంలో త్రోసేస్తా, లేదా ఇంకోటి సింహాల గుహలో పడేస్తానన్నా సరే ఏం చేయలేదు. మన సింహాల గృహ వద్దులేండి, మనకు బాగా తెలిసిన 3 వీధి కుక్కలను ఒక గదిలో పడేసి అందులో తోసేస్తే చాలు. మనం నిజం, దూరంగా ఉండగా దానికి రాయిసిరేస్తాం. ఇలాంటి గదిలో పెట్టి మనకు బాగా మనీదిలోనే తిరుగుతున్న ఈది కుక్కలు 3 కుక్కలను గదిలో పెట్టి తొలుపులేసి మనల్ని పంపించేస్తే చాలు. మనమే కంగారు పడిపోయి ఇది తెలిసిన ముఖమే కదా, అనకూడదని ఫిక్స్ అవుతుంది. దాన్ని ముఖాన్ని చూసి నువ్వు దాన్ని కంగారు పెట్టయితే కంగారులో అది మనల్ని కరిచేద్ది. ఎవరు? కుక్క. అప్పుడు నిజంగానండి చాలా అద్భుతమైన మాట, ఆ అగ్నిగుండంలోనికి త్రోసేసిన తర్వాత అగ్నిగుండంలో వీళ్ళకి అస్సలు వెంట్రుక కూడా ఏమవుదో, వాళ్ళకి ఏ హాని జరగదు. అప్పుడు పిలుస్తాడండి నెబుకద్నెజరు, వాళ్ళని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడో చూడండి. అందుకు నెబుకద్నెజరు 3వ అధ్యాయము ఏమని ఉంది అక్కడ? నెబుకద్నెజరు చూసారా ఏమంటున్నాడు? ముందు ఎవరిని పూజించాడు? అమ్మా ఎవరిని పూజించాడు? బాగున్నారు మీరు. దానియేలు గారిని ముందు ఏం చేశాడు? పూజ చేశాడు. ఇప్పుడు అంటున్నాడు వీరి దేవుడు పూజార్హుడు. చూడండి, ఆయన తన దూతనంపి, చూసారా, దూతలు నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు. ఎవరికి అర్థమైంది ఇది? నెబుకద్నెజరుగా. ఇప్పుడు మన దేవుడు మనల్ని రక్షిస్తాడని మనకు విశ్వాసం ఉండదు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడని విశ్వాసం ఉండగా అప్పుడప్పుడు ఏం చేస్తాం తెలుసా? తాడుకి వెళ్తాం. తాడుకి వెళ్తాం. అప్పుడప్పుడు కూడా శకినాలకి వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఏమండి, ఎవరు ఏం చెప్పినా దేవునికి మించిన గొప్పోళ్ళు ఏం కాదు. అది దానియేలు గారికి అర్థమైంది. వాళ్ళ దేవుడు పూజార్హుడు. చూడండి, వాళ్ళ దేవుడు పూజార్హుడు అని చెప్పి ఏం చేశాడంట? ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూసారా ఏం ఆజ్ఞను రద్దుపరిచారంట? చూసారా, వారి దేవుడి కోసం ఆజ్ఞను ఏం చేశారు? ఎంత గొప్ప జీవితం చూడండి. నెక్స్ట్ మాట చూడండి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాగా మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రకు మేషకు అబేద్గోను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడో. ఎవడైనా వాళ్ళ దేవుడిని దూషించినా, ఎవడైనా వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళని తుత్తునీలుగా నరికేస్తాను. చూసారా, వాళ్ళని ఏంటంటే చదవండి. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునను. చూసారా ఏమైనా మాట్లాడుతున్నా? ఎంతగా ఒక అన్యరాజు మాట్లాడుతున్నాడండి. ఏమైనా మాట్లాడుతున్నా? వాళ్ళ దేవుడు జోలికి వెళ్ళకుండా బాబోయ్, చాలా పూజార్హుడు. నిన్ను చూసి ఎవరైనా మీ దేవుడిని ఇలా గనపరిచారా? మన దేవుణ్ణి
నువ్వు చేసే పనులకే ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తారు? కొంతమంది తినొచ్చండి పూజలు చేసి, లేకపోతే వాళ్ళ పోతుని వేసుకుంటున్నారు, వెళ్ళొచ్చు కదా, వెళ్ళు నువ్వు కూడా ఓ పోతు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? వెళ్ళు. సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఇలా నిలబెట్టుకున్నప్పుడు ఎంత అద్భుతమైన మాటలు పలకడమే కాకుండా 4వ అధ్యాయంలో భాషలు, ఆయా దేశంలో భాషలు మాట్లాడే వాళ్ళందరికీ ఆజ్ఞాపిస్తాడండి. దేవుని స్వార్థ ప్రకటిస్తాడండి 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు. చూడండి మొదటి వచనంలో, రాజగు నెబుకద్నెజరు లోకమంతటా, లోకమంతటి నివసించు జనులందరికీ ఆజ్ఞాపించి దేవుని గొప్పతనం చెప్పిన రాజు ఎవరైనా ఉన్నారంటే ఎవరు తెలుసా? నెబుకద్నెజరు. చూడండి ఎన్నిసార్లు ఎన్ని గొప్పతనాలు చూశాడు. కలభావం చెప్పినప్పుడు గొప్పతనం చూశాడు. మీకు అర్థమైందా? మరి ఇంకో కళ వస్తుంది, ఆ కళ కూడా మీకు తెలుసు. అది కూడా పెద్ద చెట్టు కలభావం, అది కూడా ఇందులోనే. ఆ భావాన్ని కూడా చెప్తాడు. ఆశ్చర్యపోయాడు. దేవుని ఆశ్చర్య కార్యాలు కళ్ళతో చూశాడు, చెవులారా విన్నారు. దేవుని నమ్ముకున్నటువంటి తన భక్తులను కళ్ళారా చూశాడు. అంటే అనుభవపూర్వకంగా దేవుని గొప్పతనాన్ని రుచి చూశాడు. ఎవరో? నెబుకద్నెజరు. ఇలా రుచి చూసి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగో సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు. చూసారా? దేవుడు నా ఎడల అద్భుత కార్యాలు చేశాడని ఒక అన్యరాజు సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పుకున్నావా? దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయే జీవితాలు మనవి. ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయే జీవితాలు మనవి. ఆయన్ని సేవించకుండా ఆయన తప్ప అన్నీ చేసేటువంటి జీవితాలు మనవే. ఒక అన్యరాజ్యం మాట్లాడుతున్నాడండి. ఎంత కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్నాడు. మరలే ఇంకో చూడండి, మళ్ళీ ఎలాగంటున్నాను ఫీల్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళని అనేసి నన్ను అనకుండా తెలుసా? సీఎంలు కానీ పిఎంలు కానీ వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు కొంతమంది అంటారు, మీరు క్రిస్టియన్ అండి అని చెప్తే, నేను క్రిస్టియన్ కాదు, ఆ గుడికి వెళ్తాను, చెప్పండి ఈ గుడికి వెళ్తాను, నేను ప్రజల మనిషిని అంటారు. ఎవరి మనిషిని? వీళ్ళని అలా ఒప్పుకోరు. ఏ ఎండక గొడుగు అట్టరు భక్తుడు. ఒక అన్యరాజు అంటున్నాడు వీళ్ళ దేవుడు గొప్పోడు. ఒకప్పుడు బబులోను రాజ్యం స్థాపించినప్పుడు ఇగో దేవుళ్ళు మనుషుల్లోంచి పుట్టుకొచ్చి మనుషులే దేవుళ్ళని ప్రకటిస్తున్న ఆ రాజ్యములో దేవుడు కొని ఆడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరికీ అర్థం కావాలి ఈయన గొప్పతనం గురించి, ఈయన గొప్పతనం గురించి తెలియాలి. మరేంటి ఇంత ప్రకటించిన నెబుకద్నెజరుని దేవుడు నా దాసుడు అనడంలో తప్పేనుందా? లేదు. అంటే తెలిసి కళ్ళారా చూసాడు. మనం కూడా అంతే అండి. మేలు జరిగినప్పుడల్లా దేవుని స్తుతించుడే అంటాం. కీడు జరిగితే 10 రోజుల నుంచి చపాతీ కూడా దొరకలేదు నాకు అన్నట్టు ఇట్టేస్తాం మాకు. బాగా ఆలోచించండి. కృతజ్ఞత చూపించడంలో ఇతన్ని మించిన వారు ఎవరూ లేరని 3వ వచనంలో. ఆయన సూచిక్రియలు ఎంత బ్రహ్మాండమైనవి. చూసారా? నువ్వెప్పుడైనా దేవుని గురించి ఆయన సూచిక్రియలు బ్రహ్మాండమైనవి, నా పట్ల బ్రహ్మాండమైన కార్యం చేశాడు నా కుటుంబం పట్ల అని చెప్పావు? ఎప్పుడన్నావు? ఎవరికైనా చెప్పావా? బ్రహ్మాండమైన క్రియలు చేసే దేవుడు అని చెప్పాడండి. అసలు బైబిల్లో బ్రహ్మాండమైనటువంటి గొప్ప విషయాన్ని మొట్టమొదటికి ఈ రోజే పలికాడు. చూడండి ఎంత బాగా ఉన్నాడు. 4వ అధ్యాయము ఇక్కడంతా బాగున్నాడు. ఇదంతా బాగున్న తర్వాత మీరు ఆలోచించినప్పుడు కిందకి చెబితే ఆయన శాశ్వత రాజ్యము అన్నాడు. ఆయన ఆధిపత్యము చూడండి, ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన ఆధిపత్యము తరతరము నిలిచుచున్నది. ఈ మాట ఎవరు చెప్పారు? దానియేలు గారు 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ రాజ్యము శాశ్వత రాజ్యము, ఆ రాజ్యం పొందిన వారికి తప్ప ఎవరికి తెలియదని చెప్పిన తర్వాత 4వ అధ్యాయం వచ్చేటప్పటికి బబులోను రాజు నోటే వచ్చేసింది. చూడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నిజమైన భక్తురాలు అయితే, నువ్వు సరైన భక్తి నీ కుటుంబంలో చేస్తుంటే, కరెక్ట్గా నువ్వు బ్రతికిన కొన్నాళ్ళకి నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి కొనియాడతారు నీ ప్రవర్తన చూసి. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్ముకోనేళ్ళకి ఉంటే వాళ్ళని ప్రవర్తన చూసి దేవుణ్ణి కొనియాడతారు. ఈ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి శాశ్వత రాజ్యం అని ఎవరు పలుకుతున్నారు? చూసారా? శాశ్వత రాజ్యం అని ఇలా పలికాడంటే ఎంత గొప్పాడు చూడండి. ఇలా పలికిన తర్వాత మీరు బాగా ఆలోచిస్తే
మరొక విషయం ఈ 4వ అధ్యాయంలో ఇంకో చోటు చేసుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ విషయాన్ని మనం చదువుకుని ముగిద్దాం. ఏంటన్నప్పుడు ముగింపులోనికి వెళ్ళిపోదాం. 4వ వచనంలో, నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమం కలవాడయుండి ఒక కలగంటిని. ఇంకో కలగన్నాడండి. ఏం కల? మరొక కళ. ఇది మొదటి కళ ఏంటన్నా మనం విన్నాం. ఇప్పుడు మరో కళ వచ్చింది. ఈ కళ గురించి కూడా మరలా బాధపడిపోతున్నాడు. ఇది ఎవరు తెలియజేస్తారని మరలా బాధపడిపోతున్నాడు 4వ అధ్యాయంలో. బాధపడిపోతుంటే ఆ కళ భావం గురించి మరలా చెప్తున్నాడు. ఆ కళ ఏంటనుకున్నారు మీరు? ఏంటా కళ? ఒక బ్రహ్మాండమైన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు ఏం చేసిందంట? దాని పై కొమ్మలు ఆకాశమునకంటూ ఎత్తుగాను, దాని ఆకారము భూస్థలమంతా విశాలంగా ఉన్నది, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగా కనపడింది. 11వ వచనంలో 4:11. ఇప్పుడు ఇదంతా ఇది నీ రాజ్యమే, అందంగా ఉన్నది, సొగసైనది, బ్రహ్మాండమైనది, ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళిపోయింది, ఆకాశం అంత ఎత్తులో ఉన్నది, ఇది కూడా రాజా ఇదిగో నీ రాజ్యమేనని 22వ వచనంలో దాన్ని వివరణ చెప్తాడు మరలా. ఎవరు చెప్తారు? దానియేలు గారు 22లో ఈ వివరణ చెబుతూ అన్నాడు, రాజా రాబోయే రోజుల్లో నీ రాజ్యాన్ని దేవుడు తీసేయబోతున్నాడు అంటాడు. అదేంటి, ఇంత గొప్పగా దేవుణ్ణి ప్రకటించాడు కదా, రాజ్యాన్ని ఎందుకు తీసేయాలండి? ఎందుకు తీసేయాలి చెప్పండి? ఇంత గొప్పగా దేవుని గురించి ప్రకటించాడు కదా, ఎందుకు తీసేయాలి రాజ్యాన్ని? ఎప్పుడన్నా ఆలోచించారా? బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు తీసేయాలి తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలుని బాధ పెట్టాడు కదా, అందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజలను ఆయన మర్చిపోడు. నీ చేతికి అప్పగించాను కనుక నువ్వు ఇష్టానుసారంగా నా పిల్లల్ని చేసేసావు. దేవుడు ఎప్పుడు ఊరుకోడు. రోజులు ఎప్పుడు ఎవరి ఒక్కలాగా ఉండవు. ఈ రోజు వీళ్ళు చారు కాసుకుంటున్నారు, నువ్వు చికెన్ వండుకున్నావు అంటే చారు కాసుకుంటున్నారు అనుకో, రేపొద్దు నువ్వు పచ్చిపులుసు పెట్టుకుని రోజు వచ్చేద్ది నీకు. అర్థం ఉందా? ఈ రాజుకి అప్పగిస్తే రాజు చిత్రహింసలు చేసి నపంసకులుగా చేసేసాడు. ఇంకా తను ఇచ్చిన రాజ్యాన్ని బట్టి తను అనుకున్న మాట ఏంటి తెలుసా? గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి అనుకున్నాడు, ఇది ఈ రాజ్యమంతా నాదే, ఈ రాజ్యంలో బలపడింది నేనే, ఈ విశాలమైన పట్టణాలు నగరాలు కట్టింది నేనే, నన్ను మించిన వాడు ఎవరూ లేరు అనుకునే ఆలోచన తనకు వచ్చేస్తుందని ఈ దర్శనమిస్తే, ఈ కళ ఇస్తే, ఆ కళలో చెప్తాడు, 7 రోజులు అంటే 7 కాలాలు నువ్వు గడ్డి తినే బ్రతుకు వచ్చేస్తుంది నీకు. ఏమొచ్చేస్తుంది? గడ్డి తినే బతుకు వచ్చేస్తుంది నీకని చెప్తాడు. దీని కలభావం ఈ 4వ అధ్యాయంలో. నిజంగా ఆ భావం అయిపోయిన తర్వాత రాజు అనుకుంటూ ఉంటాడు. చూడండి 30వ వచనంలో, రాజు బబులోని ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనుపరచుటకే దాని రాజధాని నగరము నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా, చూసారా? బాగా ఆలోచించండి. దేవుని కోసం విచిత్రమైన కార్యాలు చూశాడు, తెలుసుకున్నాడు, ప్రజలను కూడా చూశాడు. కానీ మనసులో గర్వం వచ్చింది. గర్వం రాకూడదండి ఎవరికి అసలు గర్వం అని రాకూడదు. ఆరోగ్యం ఉందని గర్వపడకో. భోజనాల్లాగా ట్యాబ్లెట్లు వేసుకుని రోజు వచ్చేద్ది. నిద్రపోతున్నానని నువ్వు ఎప్పుడు నిద్రపోకో. నిద్రే లేని రోజులు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. వయసులో ఉన్నాను కదా అని ఎగలబడి తిరిగేకో. అడుగు తీసి అడుగైన రోజు వస్తుంది నీ జీవితంలో. తన మనసులో అనుకున్నాడు. అలా అనుకోగానే ఆ సందర్భంలో ఎప్పుడైతే అంత దరిద్ర కొట్టినటువంటి మాటలు అలాగ అనుకుంటున్నాడో, ఆ మాటలు రాకూడదు. మనలో కూడా అంతే. ధనం ఉందని నువ్వు గర్వించుకో, ఆరోగ్యం ఉందని గర్వించుకో, ఆస్తి ఉందని గర్వించుకో, నువ్వేదో గొప్పడవని గర్వించుకో. గర్విస్తే గడ్డి తినేస్తావు. గడ్డిని గుర్తు చేసేసాడు. ఎవరికి? నెబుకద్నెజరుకే. దేశాలన్నిటినీ ప్రకటించిన రాజు గర్విస్తే గడ్డి తినిపించేశాడు. మనల్ని ఏం తినిపించేస్తాడు? ప్రపంచ దేశాన్ని పరిపాలించిన రాజుకి మిగిలింది గడ్డి. మనకేంటి? తౌడు కూడా ఉండదు మనకి. మీకు అర్థమవుతుందా? గడ్డంట.
నిజమండి. అతను అలా గర్వించాడు. ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చి మాట్లాడుతుంది చూడండి. ఏమని మాట్లాడదు తెలుసా? ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదిగో ఇదే మీకు ప్రకటన. కరోనా వచ్చేసింది, ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ఎక్కడికి కదలకండి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, 2 గుడ్లు తినండి, మధ్యాహ్నం గుడ్లు తినండి, మసాలా వస్తువులు తినండి అంటే, నీ ప్రకటన ఎవరికి కావాలరా? నీ బోడి ప్రకటన. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానంటే నీ ఇంట్లో వాళ్ళకి కూడా నీ బాడీ చూపించుకొని తీసుకెళ్ళిపోయారు ఆ రోజుల్లో, అవునా కదా? నిజం. ఇదే నీకు ప్రకటన. ఏంటి తెలుసా? నీ రాజ్యం నీ యొద్ద నుంచి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులను నిన్ను మనుషులు తరిమేస్తారు. నెక్స్ట్, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకునే వరకు 7 కాలమునికి. ఇలా చూడండి, ఏం తెలుసుకోవాలంట? రాజ్యం నీదని, అధికారం నీదని గర్విస్తున్నావా? ఈ అధికారాలన్నీ దేవునివి. ఈ అధికారాలన్నీ దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. పరిపాలించేది ఇదిగో నువ్వు, ఆ పాలనిచ్చేది దేవుడు అని నీకు తెలిసినా గర్వించవు గనుక 7 కాలాలంటే 7 సంవత్సరాలు ఇతను ఏం చేశాడు తెలుసా? గడ్డి తిన్నాడండి. 7 సంవత్సరాలు ఇతను గడ్డి మేసాడు. మరలేమన్నాడు? నువ్వు తెలుసుకునేంత వరకు గడ్డే తింటావు. నిజంగా ఆ కింద వచనాల్లో మనం చదువుకున్నప్పుడు అండి, చూడండి, సింహము అతని రాజ్యం ఏంటి తెలుసా? పక్షి, మహా గొప్ప పక్షిరాజు అతని రాజ్యం ఏమైపోయింది తెలుసా? పక్షిలా గోర్లు పెంచేసుకుని గడ్డిలో బ్రతుకుతూ గడ్డి తింటూ 7 సంవత్సరాలు బ్రతికాడు. ఇది రాజు జీవితంలో నిశ్శబ్ద కాలం. రాజు విషయంలో నిశ్శబ్ద కాలం. ఎవరు ఊహించలేదు అనుకున్నారు ఎప్పుడైనా? అంత ఆస్తిపరుడు, ప్రపంచాన్ని పరిపాలించేవాడు గడ్డి తింటం ఏంటండి? ప్రజల తరిమేయడం ఏంటండి? నెక్స్ట్ కింద అదే జరిగింది. ఆ గడియలోనే అలాగును చూడండి, నెబుకద్నెజరుకి సంభవించాను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఏకల వంటివి, అతని గోళ్ళు పక్షులు గోళ్ళు వంటివి ఆయను చూసి 7 సంవత్సరాలు గడ్డి 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 తిన్నాడు. గడ్డి తినమేంటండి? మనం సందర్భం అంటాం. మీరు అనుకోండి, గుర్రానికి కడుపు మాలితే ఏమవుతుందంట? ఎలా గడ్డి తింటుంది అన్నట్టు మనం కూడా ఒక సామెత ఉంటుంది, వద్దులే కానీ గడ్డి తిని బతకడం ఏంటండి? ఎప్పుడైనా గడ్డి తిన్నారా? కొన్ని ఊరిలోకి వెళ్ళినప్పుడు కొన్ని సంతల్లో గడ్డి, దాన్ని ఏదో గడ్డి అంటారు, గరిగడ్డి ఏదో అలా పెట్టి అమ్ముతున్నారు. ఎందుకండి ఈ గడ్డి అంటే, ఈ గడ్డి అలసర ఉన్న వాళ్ళకి పలసర ఉన్న వాళ్ళకి మంచిది, పరగడుపున ఇంత గడ్డి తింటే మంచిదని చెప్తున్నారు. నిజమే, తప్పలేదు. ఏందంటాం? 7 కాలాలు గడ్డి తిన్నాడు. ఇదేం జీవితం? గంట అవ్వలేదు మన మెసేజ్ మొదలుపెట్టి. ఈ మెసేజ్లో అధికారమేమో ప్రపంచాన్ని పరిపాలించే అధికారం. ఆ అధికారంలో కనిపించని హృదయ గర్వం వస్తే ఆ గర్వం గడ్డి తినిపించేసేలా దేవుడు చేసేసాడు. చూసారా? గర్వం రాకూడదు మన బ్రతుకుల్లో. ఏ విషయంలో గర్వం రాకూడదు, చూసుకోవాలి. గడ్డి తినేసాడు. గడ్డి తినేసినప్పుడు అప్పుడు అనుకున్నాడండి. ఏమనుకున్నాడు తెలుసా? కిందకి చదివితే, ఆ కాలంన గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను చూడండి మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచితిని. చూసారా ఏం చేశాడంట? దేవుణ్ణి గణపరచు, మనుషులను కాదు, దేవుణ్ణి గణపరచు. 7 సంవత్సరాల తర్వాత మరలా ఇదిగో ఎవరికైనా చెప్పండి, మంచం పట్టిన వాళ్ళు కానీ, రోగాలు వచ్చిన వాళ్ళు కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారికి కానీ, చెప్పుకోలేని బాధలో ఉండి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు కానీ ఒకటి చెప్పండి. ఇవన్నీ మీకు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటే నిన్ను పరీక్షించడానికి వచ్చినాయి. లేదు, దేవునికి దూరంగా ఉంటున్నావంటే నువ్వు మరలా ఆయన దగ్గరికి నేను రప్పించుకోవడానికి ఇలా పెడుతున్నాడని గుర్తు చేయండి. ఇక్కడ నెబుకద్నెజరు మనకు చెబుతున్నాడు. కొంతకాలానికి అలా జీవించిన తర్వాత మరలా తన రాజ్యం దేవుడు అతనికి ఏం చేశాడు? అప్పగించాడండి. 7 కాలాలైన తర్వాత తన రాజ్యాన్ని దేవుడు, ఇదేంటండి బాబు, ఇదేమి మెరక్కలండి బాబు,
ఎలా జరిగిపోయింది ఈ 4 అధ్యాయాల్లో ఇంత సింపుల్‌గా అంత చరిత్రను దేవుడు ఎలా ఇమిడ్చి పెట్టేశాడు ఏంటి అని మీరు బాగా ఆలోచించినప్పుడండి ఇంకోటి చూసి పెట్టుకోండి. ఇతను చేసిన తప్పుని ఖచ్చితంగా అనుభవించాడు. ఎలా అనుభవించాడో తెలుసా? ఇతని తర్వాత ఇతని కొడుకు రాజు అవుతాడు. ఎవరు చెప్పండి? అందరూ బెల్షస్సర్ అంటారు. బెల్షస్సర్ కాదు తన కొడుకు. మీకు అర్థమవుతుందండి? తన కొడుకు రాజు అవుతాడు. తన కొడుకు రాజు అయినప్పుడు ఇతని చావు ఎలాగుంటుందో తెలుసా? ఈ మాట చదవండి, ముగిస్తాను చూడండి. ఈ మాట చదవండి. నెక్స్ట్, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరములు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనా ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చెప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీకేమి చేయుచున్నావని ఆయన చెప్పుటకు. చూసారా, ఈ దేవుడికి గొప్పతనాన్ని చెప్తున్నాడు బుద్ధి వచ్చాక. మంచం మీద ఉన్నంతసేపు దేవుడు దేవుడు అంట, మంచం దిగాక గుర్తు చేసుకోండి ఎవరున్నారు. చెబుతున్నాడు, ఆయన గొప్పతనాన్ని చెబుతున్నాడు నెబుకద్నెజరు బుద్ధి వచ్చాక. నెక్స్ట్ మాట చదివితే, ఆ సమయం ముందు నాకు బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు. చూసారండి, నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది మరలా నేను. చూసారా ఏం చెప్తున్నాడు నెబుకద్నెజరు చరిత్ర? నేను ఏది పోగొట్టుకున్నానో మరలా అది నేను, ఏది పోగొట్టుకునే మరలా దాన్ని నేను పొందుకున్నాను. ఇప్పుడు నెబుకద్నెజరు గురించి నా దాసుడు దేవుడు అనడంలో తప్పేమీ లేదు. తప్పు చేసిన తప్పు తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు నెబుకద్నెజరు. తర్వాత కొంతకాలానికి నీరసపడి చనిపోయాడు ఇతను చనిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా అనుకున్నారు అతను చనిపోయిన తర్వాత రాజు ఎవరవుతారు అని అనుకున్నప్పుడు వాళ్ళ కొడుకు నేను రాజు అవుతానంటే వాళ్ళు అంటారు, నువ్వు రాజు అవ్వడానికి వీల్లేదు, మీ నాన్న ఎలా చనిపోయాడో చెప్పంటారు. ఇతను మంచం బట్టి చనిపోతాడండి. అంటే చేసిన తప్పుకి దేవుడు క్షమిస్తాడు, క్షమించి మరలా మేలు చేస్తాడు. కానీ చేసిన తప్పుని అనుభవించేలాగా ఈ భూమి మీదే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఏం తప్పు చేసినా ఖచ్చితంగా 80% భూమి మీద అనుభవించక తప్పదు. అది నువ్వైనా నేనైనా, సేవలు ఎదవేసాలు వేసిన నేనైనా, విశ్వాసగా చేసిన నువ్వైనా ఖచ్చితంగా 80% నువ్వు చేసిన పనులు, పనికిమాలిన పనులు ఈ భూమి మీద చూస్తుంటారు కదా మనుషులు, వాళ్ళకి అర్థమయ్యేలాగా నీ జీవితాన్ని నిలబెట్టి ఇదిగో ఆడు తప్పు చేసినందుకు ఇలా ఉన్నాడని చెబుతాడు. అలాగే నెబుకద్నెజరు చనిపోయినప్పుడు ఎలా చనిపోయాడో తెలీదు, నిశ్శబ్ద కాలంలోకి వెళ్ళిపోతాడు, మంచం పట్టేసి చనిపోతాడు. చనిపోయినప్పుడు ప్రజలందరూ అంటారు, ఇతని తర్వాత రాజు ఎవరంటే తన కొడుకు వచ్చి అంటాడు. తన కొడుకు ఎవరు తెలుసా? ఎవరు తన కొడుకు? బెల్షస్సర్ అంటారు. కనుక తన కొడుకును పరిచయం చేస్తాను చూడండి. రాజుల గ్రంథంలో 26వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 26వ అధ్యాయంలో బాగా ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు 25, 27 చదవండి ఒకసారి. ఒక మాట కనపడుతుంది మనకి. యోధా రాజు అయిన యెహోయాకీము చెరలో ఉంచబడిన బబులోను రాజైన, చూడండి ఇతనే ఆయన ఎవరు తెలుసా? ఈ 2వ రాజుల గ్రంథం తీసారా? 25వ అధ్యాయం ఎన్నో వచనం? 27వ వచనం. 7వ దినమున బబులోను రాజైన ఎవెల్మెరోదకు, ఇతనే ఎవరంట? ఆ నెబుకద్నెజరు కొడుకు. ఇతను రాజు అవ్వడానికి, నా తండ్రి చచ్చిపోయాడని రాజు చేయండి అంటే ఎవరు ఇష్టపడరు. అప్పుడు ఏం చేస్తారంటే తండ్రి చచ్చిపోయిన శవాన్ని, కప్పెట్టేసిన బాడీని బయటకు తీసి చైన్లు కట్టేసి కాలుకి ఊళ్ళో అంతా తిప్పుకుంటా తిరుగుతాడు. ఆ బాడీని ఈడ్చుకుంటా తిరుగుతాడు. తిరుగుతున్నప్పుడు ఎవరి బాడీ అది ఏంటంటే, నా తండ్రి చచ్చిపోయాడు, రాజుగా నెబుకద్నెజరు చచ్చిపోయాడు. మరి అదేంటి అలా తిప్పుతున్నారంటే ప్రజలందరికీ తెలియాలి. నిజమా? అవును. ఎలా తెలిసింది? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనపడుతుంది. 19వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూద్దాం త్వరగా, ఒక మాట త్వరగా చూద్దాం. 40 ఒక విలువైన మాట మనకు కనపడుతుంది. ఆ మాట చూసుకుని మనము ముగించుకుందాం. చూడండి 14-19. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు, నీవు ఖడ్గం చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడితేవని. చూడండి, ఈ మాట ఎవరి గురించి? తర్వాత
ఆ తొక్కబడిన పీనుగు వలె అవుతివని ఈ మాట బాగానండి, ఈ మాట బబులోను రాజైన నెబుకద్నెజరు గురించి ప్రవచించిన ప్రవచనం నాటిది యెషయా గారి కాలంలో. ఆయన చచ్చిపోయినప్పుడు నీ శవాన్ని ఖచ్చితంగా ఊళ్ళో ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారని చెప్పిన ప్రవచనం. ఎందుకని? ఇతడు చేసిన తప్పులు. నపుంసకులుగా మార్చేశాడు, మొగతనం లేకుండా చేసేశాడు, మందిరాన్ని తగలబెట్టేశాడు, ఇశ్రాయేలు చాలామందిని చంపేశాడు. చేసిన తప్పుకి ఖచ్చితంగా అనుభవించాలంటే అనుభవించాలి. ఎవరమైనా సరే చేసిన వ్యభిచారం కనిపించాలి, దొంగతనం కనిపించాలి, తప్పుడు పనులన్నిటికీ అనుభవించాలి ఖచ్చితంగా. అతని బాడీనంట ఊరేగించారు. నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు? నా దాసుడు అనే పిలువబడిన నెబుకద్నెజరు చెప్పేది ఏంటి తెలుసా? అసలు గర్వంగా మీరు బ్రతకండి, దేవుడు ఏదైనా మీకు ఆధిపత్యాన్ని ఇస్తే దాన్ని కాపాడుకోండి, మించి పాపాలు చేయకండి, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించకండి అని అద్భుతమైన పాఠాన్ని మనకు ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజరు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చదువులో గర్వించుకో, ఆస్తిలో గర్వించుకో, సేవలో గర్వించుకో, విశ్వాస జీవితంలో గర్వించుకో. గర్విస్తే దేవుడు ఏం తినిపిస్తాడు? గడ్డి తినిపిస్తాడు. ఆయనకి గడ్డి తినిపించాడు ప్రపంచాన్ని పరిపాలించే రాజుకు. నీకేం తినిపిస్తాడు? ఊహించుకో, నీకేం తినిపిస్తాడు? ఏ విషయంలో మనకు గర్వం ఉండకూడదు, ఏ విషయంలో మనకు గర్వం ఉండకూడదు. ఎందుకు గర్వము ఎక్కడ చోటు చేసుకుంటుంది అంటే అధికారాన్ని బట్టి చోటు చేసుకుంటుంది. ఈ ఎవీల్ మెరోదక్ ఏం చేశాడంటే ఏదైనా ఆధిపత్యం కావాలని ఆ అధికారం కోసం ఏం చేశాడు? ఆ బాడీని బయటకు తీసి ఊరంతా తిప్పించాడు. ఇది ఎక్కడ మనకు కనిపిస్తుందని ఆలోచించినప్పుడు బబులోను రాజుల చరిత్ర గ్రంథాలు రాసినటువంటి చరిత్ర గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది అన్నమాట. కొంతమంది చరిత్ర మీకు చెప్పేది ఏంటంటే, బాగా ఆలోచిస్తే ఈ జీవిత కాలంలో దేని గురించి మన వాక్యం విన్నా మనలోకి ఏం చోటు చేసుకోకూడదో, ఏ విధంగా గర్వం చోటు చేసుకోకూడదు. ఉంటే తిను, లేకపోతే దేవునికి మొరపెట్టు, కానీ దేవుని మట్టుకు విడిచిపెట్టుకో. ఇంకో మాట పాఠం చెప్తున్నాడు ఏంటి తెలుసా? సూచిక్రియలు చూసి, అద్భుత కార్యాలు చూసి దేవుడు మేలులు పొంది యథావేశాలయ్యకో. నెబుకద్నెజరు చెప్తున్నాడు. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంగా ఉంటావా? కానీ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావని నెబుకద్నెజరు మనకి ఏం చేస్తున్నాడు? పాఠాన్ని తెలియజేస్తున్నాడు. ఇదంతా 4 అధ్యాయములు ఉన్న స్టోరీ. ఇంకో విషయం చెప్పనా? దానియేలుని ఇబ్బంది పెట్టి నెబుకద్నెజరు చచ్చిపోతాడు, దానియేలు బతుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం జరిగింది? ఇంకా ఎవీల్ మెరోదక్ ఏం చేశాడు? తన పాలనని ఏ విధంగా ముగించాడు అనేది ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ విందాం. నెబుకద్నెజరు నీకు ఒకటే చెప్తున్నాడు, గర్వం ఎట్టి పరిస్థితుల్లో నీకు పని చేయదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన ఏకీభవిద్దాం. దేవుణ్ణి అడుగుతూ, దేవా నీ అద్భుత కార్యాలు నేను చూశాను, నా కుటుంబంలో చూశాను, నా ఆరోగ్యపరంగా చూసా, నా చదువులో చూశాను, నా జీవితంలో ఎన్నో నీ అద్భుత కార్యాలు నేను చూశాను. నీ బిడ్డగా నన్ను ప్రేమించి నువ్వు చేసావు. నెబుకద్నెజరు వలె నేను నా వల్లే జరిగినవి, నా ప్రవర్తన వల్లే జరిగిన, నా బలం వల్లే జరిగినాయి అని మేమేనా గర్వించేలా ఉన్నామేమో. మమ్మల్ని మేము గ్రహించుకునేటువంటి భాగ్యాన్ని హృదయపూర్వకంగా దయచేయండి. దేవా, మీరు ఇచ్చినటువంటి జీవితకాలం మీకు మహిమకరంగా జీవించే విధానంలో ఏ కోణంలో మిమ్మల్ని మర్చిపోతున్నామో మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ మాటలు ఎవరైతే వింటున్నారో విని విడిచిపెట్టేవారు కాకుండా వినదాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకంలో ఎప్పుడు ఎవరు మీ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఏ విషయంలోనూ గర్వం చోటు చేసుకోకుండా ప్రపంచాన్ని పరిపాలించిన రాజుల చేత మీరు గడ్డి తినిపించారు అని మేము గ్రహించుకుని, నిజమే కదా, అది మాకు మీరు రాసి ఇచ్చారంటే మేము బుద్ధి తెచ్చుకోవాలనే మీ సూచక్రియలు కూడా